ఒక కథలో ఆప్టమిస్టిక్గా ఆలోచించే ఒక మంత్రి ఉండేవాడు. ఎప్పుడైనా మంచే జరిగింది, మంచికే జరుగుతుంది అని ఆలోచించేవాడు. ఒకరోజు రాజుగారి చేయిలో నుంచి కత్తి జారి ఆయన బొటన వేలిపైన పడి తెగిపోతుంది. అప్పుడు కూడా మంత్రి గారు మంచే జరిగింది, మంచికే జరుగుతుంది అంటాడు. దానికి రాజుగారికి బాగా కోపం వచ్చి, ఈ మంత్రిని కారాగారంలో వేసేయండి, నా వేలు తెగిపోయినా మంచే జరిగింది అని అంటున్నాడు అని మంత్రిని కారాగారంలో వేసేస్తాడు. కొన్నాళ్ళకి రాజుగారు వేటకు వెళ్తాడు. అక్కడ కొంతమంది అడవి వారు రాజును పట్టుకొని వారి ఇష్టదైవానికి బలి ఇద్దామని బాగా రెడీ చేసి స్నానం చేపించి కాలు వైపు చూసి, అయ్యో వేలు లేదు కదా, పరిపూర్ణంగా బలి ఇవ్వాలని చెప్పేసి రాజుగారిని వదిలేస్తారు. రాజుగారు సంతోషంగా రాజ్యానికి వచ్చి ముందుగా మంత్రిని విడుదల చేయమని అంటాడు. అప్పుడు మంత్రి బయటకు వచ్చి, మంచి జరిగింది రాజుగారు అని అంటాడు. నాకు మంచి జరిగింది, పర్లేదు, కానీ నిన్ను 3 నెలలు